మంత్రి కొండా సురేఖపై అనుచిత వ్యాఖ్యలు చేసి ట్రోల్ చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యమైన పండగ బతుకమ్మ అని, మహిళలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలు కల్పించారో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో పండగలన్నీ సంతోషంగా జరుపుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని వాటికి సరిపడా నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా దుబాక క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్ధిదారులకు 11 లక్షలు విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలపై అఘోరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించబోరని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పరంగా వ్యక్తిగతంగా తాను ఇలాంటి చర్యలను ఉపేక్షించబోనని తెలిపారు. మంత్రి కంటతడి పెట్టడం తమకు బాధగానే ఉందని, కానీ నెపం మొత్తం తమపైన నెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మహిళా మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ప్రభుత్వం గుర్తించి అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పేరుకుపోయిందని, అలాంటి సమస్యలపై తాము స్పందిస్తే హైడ్రా పేరుతో, ట్రోల్ పేరుతో సమస్యను పక్కదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి, కౌన్సిలర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి, నాయకులు బాలకిషన్, రామస్వామిలతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే దొంగనే దొంగ అనే స్థాయిలో ఈరోజు మరి మంత్రులే రోడ్డు మీద పడే పరిస్థితి ఈరోజు. మరి నిన్న మొన్న మనం రోజు చూస్తున్నాం. కనీసము మానవ మర్యాదలు కూడా లేకుండా మరి ఈ విధంగా ఒక మహిళా మంత్రి కూడా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆమె మాట్లాడినప్పుడు మేము కూడా ఒక గౌరవంగా వాళ్ళని కూడా మేము ఖండించినాము. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, అపోజిషన్లో మేమున్నాము. మరి ఒక మహిళా మంత్రి మరి ఈరోజు కంటతడి పెట్టుకొని మరి ఒక ప్రెస్ మీట్లో చెప్పడము నిజంగా కూడా మాకు బాధాకరం. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో ఎవరైతే ఇలాంటి మరి సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటా రోజు కథనాలు జరుపుతుండ్రో మరి వాళ్ళను చర్య తీసుకోవాలి కదా. ఒక మంత్రికే ఈరోజు రక్షణ లేదని చెప్పి మరి ప్రజలు అనుకుంటున్నారు. ఒక మంత్రికి రక్షణ లేనప్పుడు మరి సామాన్య మహిళలు ఏం కావాలి, సామాన్య కుటుంబాలు ఏం కావాలి? ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులలో మహిళలు ఉన్నారు. మరి ఈరోజు కాలేజీ విద్యార్థులు కానీ, స్కూల్ విద్యార్థులు కానీ మరి రకరకాలుగా ఈరోజు సోషల్ మీడియాలలో ఎన్నో సృష్టించి మరి మీడియాలో మరి ప్రచారాలు చేస్తున్నారు.